జై సీతారాం. నేడు మన 111వ సర్గ. ఇదే ద కడేసి సర్గ ఆఫ్ ఉత్తరాఖండ. దీంతో మనోட హోల్ ఆఫ్ రామాయణ పూర్తి అవుతుంది. మనోட భగవానోட కృపై నేడు రామనవమి నాడ ఇది ముడింజేట అమంజింది. సో ఆ రామరోడ కృపైతో ఈ 111వ సర్గన మన అనుభవించుతా. దీ ముందిన సర్గాలో చూసామంటే అందరినీ అదావద ఆ ఉండిన యానిమల్స్లోండి బర్డ్స్లోండి అన్నీనే సరయో రోగుల దూరేప్పుడు ఆ దూరంగా వాళ్ళు ఒక దైవీగ శరీరంన తవలి అట్నే పైగా రామర్తో సేరి ఆ లోకాన అడంచుంటున్నారు అనేది మన చూసాము. దానోడ తొడర్చిహానే ఈ సర్గాలు చూసామంటే ఆ రామాయణం అనే దాని చదివేోడ ఫలశ్రుతియే ఈ సర్గ. దీనిలో చెప్పు వచ్చేరు దోరొకరు ఈ అర్పుదమాన ఈ చరిత్రంన అదావదు దేన సదాసర్వ కాలం దేవర్లు గంధర్లు సిద్ధర్లు అన్నీ ఆ రామాయణం అనే కథాన స్వర్గంలో పాడి అనుభవించుకుంటా ఉండారో సాక్షాత్ ఆ బ్రహ్మాజీయే దీని అంగహరించిన ఆ వాల్మీకి రామాయణాన ఇదమ్మాఖ్యానం ఆయుష్యం సౌభాగ్యం పాపనాశనం. ఈ రామాయణాన సదీన వాళ్ళు దీర్ఘ ఆయుల్తోని సౌభాగ్యంని పాపనాశనం అన్ని పాపాలని అలంజిపోతుందిట. రామాయణం వేదసమం. ఈ రామాయణం అనేది 4 వేదానికి సమముండిన ఈ రామాయణన శ్రాద్ధేషు శ్రావయేద్ బుధ. ఆ శ్రాద్ధ కాలంలో కూడా చదివినామంటే అంత పుణిదంట. చెప్పారు సర్వ పాపై ప్రముచ్యేత పాదం అప్యస్య యః పఠేత్. ఒక కాల శ్లోకావడ పదం చదివితేనే సానట సర్వ పాపై అన్నీ పాపోను నీంగి హోనుట. చెప్పారు అపుత్రో లభతే పుత్రం. బిడల్లేని వాళ్ళకి బిడలని, అధనో లభతే ధనం. దూరతో దుడ్డు అనే కష్టందో వాళ్ళకి దుడ్డు మలైహ పులింజుని పఠ్యతే కాపి శ్లోకం పాపాత్ స పరిముచ్యతే. ఒక్క శ్లోకం రామాయణోட ఒక్క శ్లోక చదివితేనే సానట డైలీ చేసిన పాపను నీంగసును అంత పునిదమ్మాన ఆకే ఈ రామాయణమోడ మహిమే చెప్తా వచ్చేరు. దోర్ ఈ రామాయణంన ఎత్తి చెప్పినారో వాళ్ళకు వాచకాయచ దాతవ్యం వస్త్రం దేను హిరణ్యకం. క్లోత్స్ అదావదు పట్టు వస్త్రము లేకపోతే ఆవు తంగం ఇట్ట మాదిరి ఇచ్చి వాళ్ళు సంతోషపడ్డారంటే ఆ దేవుండే సంతోషపడిన సమం. ఈ రామాయణంన చదివేదాన్న చెప్పారు అశ్వమేధ సహస్రస్య వాజపేయాయుతస్య చ లభతే శ్రవణాద్యేవ సర్గస్యైకస్య మానవః. ఒక్క సర్గాన వింటనే సానట 1000 అశ్వమేధ యాగాన్ని 10,000 వాజ్పేయ యాగం పెంచిన సమం అనేరు. அடுத்தது అనేరు ప్రయాగ మొదర్కొండ తీర్థ క్షేత్రాల్ని అవని, గంగా మొదర్కొండ ఉండిన అన్ని నదిలవని, నైమిషారణ్యం కురుక్షేత్రం ఇట్ట ఏ పుణిదతావు పోయినావంటే ఏ పుణ్యాతవులనో అది ఒక రామాయణ విన్న గడిలోనే తవుల్ను. చెప్పారు హేమభారం కురుక్షేత్రే గ్రస్తే భానో ప్రయచ్చతి. సూర్యగ్రహణ సమయంలో కురుక్షేత్రంలో పెట్టి 2000 పౌన తంగోన దానం ఇచ్చామంటే ఏ ఫలం తవులనో ఆ ఫలం రామాయణం అనేది విన్నగడిలోనే మనకు తవులసను. పుత్రదారశ్చ వర్ధంతే సంపద సంతితస్తథా. ఆ విన్న వాళ్ళు ఎట్ట ఉంటుంట తనోడ బిడలతో వైఫ్తో అందరితో వర్ధంతే అంటే మేலும் వలర్హుంటా సంపద సంతితస్తథా. అన్ని ఇదిని పూర్ణంగా పరిపూర్ణంగా వృద్ధి అవుతా ఉంటారు. సాక్షాత్ ఆ భగవాన్ విష్ణుவோட పదమే తన అడంజినట్ట. చెప్పారు ఇది ఎట్టివింటి రామాయణం గాయత్రి సమమ్మాన ఆ రామాయణంన దోరొక్కరు
శ్రద్ధాపూర్వంతో కేర్ఫుల్గా విడాముయర్చిగా దీన పురుంజు నడుచుకుంటున్నారో. ఇన్ ద సెన్స్ ఏమనంది వచ్చారు ఈ రామాయణం అనే కథలో మనకు ఆ 4 పురుషార్థం కామం అర్థ ధర్మ మోక్ష అనేది అన్నినే శ్రీ ప్రభు నడిసి సూంచారు. దానొకరు దోర్ పురుంజు చేసి దాని ప్రహారం ఉండారో వాళ్ళు సాక్షాత్ ఆ బ్రహ్మపదమే తవల్ను అనేరు. అది మొట్టు చెప్పలా పితా పితామహస్తస్య తథైవ ప్రపితామహః. తன்னோட ஐயா వాళ్ళ ஐயா వాళ్ళோட ஐயா తత్పితా తత్పితా చైవ విష్ణుం యాంతీన సంశయ. వాళ్ళోட ஐயாவோட ஐயா అందరినీ కరయేరితురు దల్లో న సంశయ. ఇంతిயோட డౌట్ల అందరు ఆ విష్ణుவோட పదమే వాళ్ళు అడంజతురు. మనసేసే ఈ శ్రవణాన్ని వాళ్ళు అడంజతురు అనేది చెప్తాని కడేసులో చెప్పారు. ప్రవ్యాహరత విశ్రబ్దం బలం విష్ణు ప్రవర్ధతాం. ఇది మొట్టులా ఆ సాక్షాత్ మన ఇంట ఉండిన ఆ విగ్రహం కూడా ఆ బలం, ఆ విష్ణోహో బలం వేరే ఎక్కడని మన ఈ యొక్క ఫలన్న చూసిందే వల్ల ఆ ఫలం మనకు రామాయణంలో ఉంది. మన ఇంట్లో పెట్టుండే ఆ విగ్రహం, ఇంట్లో పెట్టుండే ఆ పడంలో కూడా ఆ సాక్షాత్కారం, ఆ భగవానుడ సాన్నిధ్యం కూడను అనేదాంతో మన ఈ రామాయణం అనే ఆ ఉన్నతమాన ఆ శ్రేష్టమాన ఆ బుక్న అనుభవించింది ఆ భగవానుడ కృపైలో నన్న ఎత్ చెప్పుందని మీరందరూ ఆ భాగ్యంతో వినేదానికి ఆ ప్రభు అనంత కోటి నమస్కారం. దీంతో నేడుతో మనోడ రామాయణం అనుదినం రామాయణంలో ఈ డైలీ ఒక్కొక్క సర్గ అనుభవించుటా వచ్చాము. దీంతో మనోడ ఉత్తరకాండం హోడ 111వ సర్గతో పూర్తి అవుతుంది. జై సీతారాం.